ఎన్నికలలో సాధించిన విజయంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. సీట్లు, ఓట్లలో ఆధిక్యత సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి బీజేపీ శత విధాలా ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో 3 పార్టీలు తీవ్రంగా పోటీ పడనున్నాయి. లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 4 స్థానాలకు మాత్రమే ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 2 మినహా అన్నింటికీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా ఆధిక్యత సాధించని సెగ్మెంట్లున్న లోక్సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేసింది.